లేఖనంలో ఉన్న దేవుని యొక్క చిత్తాన్ని మనం గుర్తించాలి. లేఖనంలో ఉన్న దేవుని చిత్తాన్ని గుర్తించి లేఖన ప్రకారం మనము కూడా ఆయన ఎలా తగ్గించుకున్నాడో నిజంగా ఆయన పాదాల రాక మనం తగ్గించుకొని ఆయన పాద పూజ చేసే వరంగా ఉండాలి. ఆరంభం నుండి కూడా మనం ఆలోచించి చూస్తే ఆయన ఎక్కడ చూసే సుకుమారం కానీ, గొప్పతనం కానీ, డంభం కానీ, అతిశయము కానీ ఎక్కడ ఆయన జీవితంలో ఎక్కడ కనపడదు. అసలు ఒక సామాన్యమైన వ్యక్తిగా, అనగా ఆయన చెప్పిన మాట, ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను పరిచర్య చేయటానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. దేవదేవుని కుమారుడు సృష్టి అంతా సృష్టించబడుతున్నప్పుడు దేవునితో ఏకమైపోయి త్రిత్వంలో ఉండి ఇంత ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు? ఏమి కోరుకోవటం లేదు. కోరుకోదగింది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించినటువంటి ప్రతి దాంట్లో కూడా మనం పాలిభాగస్తులు కావాలని, ఈ చెరలో నుంచి, దాస్యంలో నుంచి మనం విడిపించి నిత్య జీవనకు నడిపించాలని ఆయన ఏం చేశాడంటే, దేవునికి స్తోత్రం, పరిచర్య చేసేవాడుగా వచ్చాడు, పరిచారకుడుగా వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ చూసినా సరే పేదవాడుగా కనపడుతున్నాడు. ఎక్కడ చూసినా సరే ఆయన ఒక మాట వాడారు కదా, నక్కలకు బొరి ఉన్నవి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, అన్నిటికీ అన్నీ ఉన్నాయి కానీ నాకేమి లేదంటున్నాడు. తలవాల్చుకోవడానికి కూడా చోట్లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఎవరున్నారు, ఎక్కడున్నారని అన్వేషించి చూస్తే లోకమంతా ఒట్టుపోయింది. లోకమంతా తలవాల్చుకోవడానికి లేనటువంటి పాప శాపాలలో మయమైపోయి మగ్గిపోయింది లోకమంతా. ఇటు భయానకమైన పరిస్థితిలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తల్లి గర్భమునందు పడింది మొదలుకొని తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆయన ముందే చెప్పాడు లోకరక్షకుడు వస్తున్నాడని. ప్రవచనపూర్వంగా సంగతులు అనేకములు ఉన్నాయి. పాపుల రక్షకుడు వస్తున్నాడని, ఇమ్మానుయేలు వస్తున్నాడని, పాపదాస్యం నుంచి విడిపించి నీతి రాజ్యానికి వారసుడుగా చేసేవాడు వస్తున్నాడని ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రవక్తలు దేవుని లేఖనం ఘోషిస్తూనే ఉంది. ఘోషిస్తున్నప్పుడు ఎంతమంది గుర్తించారా ఆయన్ని? ఎవరు గుర్తించలేకపోవడం చాలా విచారకరమైన విషయం. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనము, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. చెప్పుకొనుచు అంతవరకు బాగానే ఉంది. చివరి మాట ఏంటి? ఆయన విషయమై విషము తాగించినట్టుంది. ఎందుకంటే ఈయన గురించి లేఖనము సాక్ష్యం ఇచ్చిన రీతిగా ఆయన వడ్లవాని కుమారుడే. దేవునికి స్తోత్రం. మరి తన సహోదరులు కూడా అక్కడే ఉన్నారు. తన సహోదరుల మధ్యలో మరి తన తండ్రికి సహకారం అందిస్తూ తను చేస్తున్న పనిలో తన సహోదరులు ప్రేమిస్తూ చక్కగా ఆత్మ సంబంధమైన విషయాలు అప్పటి నుంచి వాళ్ళకు చూపిస్తూనే ఉన్నాడు. అదేమిటంటే విధేయత. ఏంటది? విధేయత. ఆ విధేయతను చూపిస్తున్నాడు. ఆ విధేయతను చూపించి విధేయత నేర్చుకుని ఆత్మ సంబంధమైన దాంట్లోకి అడుగు పెట్టవలసిన వారు అభ్యంతరం వైపు చూస్తున్నారు. ఎవరి కోసం పరలోకాన్ని విడిచాడు?
ఎవడి కోసం? దేవునికి స్తోత్రం. ఈ పాప శరీరాకారాన్ని ధరించుకున్నాడు ఆయన. ఎవరి కోసం? నీ కోసమే కదా, నా కోసమే కదా, మన కోసమే కదా ఈ పాప శరీరాకారాన్ని ధరించుకొని పాపమునకు శిక్ష అనుభవించింది. ఎవరి పాపాల కొరకు? మనందరి లోక పాపములను మోసుకొని వెళ్ళిపోయి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి లోక పాపాలను మోసుకొని వెళ్ళటానికి వచ్చిన దేవుని కుమారుడు ఎలా అయిపోయాడంటే రిక్తుడైపోయాడు. వారందరూ ఏమయ్యారు? అభ్యంతరపడ్డారంట. ఏ అభ్యంతరం? దేవునికి స్తోత్రం. ప్రజల్లో ఇంకొక రకమైన అభ్యంతరం ఉంది. ఏమిటి? దేవునికి స్తోత్రం. ఆమె కన్యాకుమారుడు కాదా? కన్యాకుమారుడు కాదా? కన్యకు ఎలా జన్మిస్తాడు? కన్యకు ఎలా జన్మించాడు అనే అభ్యంతరాలు కూడా కొంతమంది చూపించి ఉండవచ్చు. అయితే కూడా దేవునికి స్తోత్రం. ప్రపంచ అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే యేసు క్రీస్తు జననము. దేవునికి స్తోత్రం. ఆ అద్భుతం అది. ఎందుకంటే దేవునికి స్తోత్రం, లోక సృష్టి ఆరంభం మొదలుకొని ఇలా కన్య ద్వారా జన్మించిన వ్యక్తి ఇంకెవరు లేరు. లోకరక్షకుడు, పాపల రక్షకుడు మన పాపాలను దోషాలను భరించడానికి ఎలా వచ్చాడంటే కన్య ద్వారా జన్మించాడు. కన్య ద్వారా ధరించినప్పుడు దాన్ని బట్టి ఆయన్ని పొగడాలి. దాన్ని బట్టి ఆశ్చర్య కార్యములు చేయవాడు, అద్భుతాలు చేసేవాడు అని విశ్వసించాలి. కానీ దేనిలో నుంచైనా సరే వారు సంతోషం వ్యక్తం చేయలేకపోయారు. ఏమి వ్యక్తం చేస్తున్నారు? అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ఇంకో మాట చదువుకుందామా? లోకసువార్త 9:58 చదువు. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ. ఎంత ఓపుతున్నాడో చూడండి. పరిచర్య మనను బాగు చేయడానికి, మన రక్షించడానికి, మన పాప శాపాల నియమముల నుంచి తప్పించడానికి, శాపగ్రస్తుడై మన పాపాలను మోసుకొని వెళ్ళటానికి వచ్చిన ఆయన జీవితంలో మనం ఇచ్చిన మర్యాద ఏమిటి? ప్రజలు ఇచ్చినటువంటి ఆహ్వానం ఏమిటంటే ఆలోచించి చూస్తే చదవమ్మా. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికైనా సరే చోటు లేదు. ఎక్కడ తలవాల్చుకుంటాడు? అలాంటి ఆహ్వానం పలికి హృదయము తెరిచి చేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఆయన వాపోతున్నాడు. అందరికీ అన్నీ ఉన్నాయి, కానీ నేను ఎలా ఉన్నానంటే రిక్తుడిగా ఉన్నాను. నేను ఎక్కడ చోటు దొరకని వాడుగా ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ నేను విశ్రాంతి తీసుకోవడానికి, నేను విశ్రమించడానికి తగిన చోటు నాకు దొరకలేదని చెప్పి యేసు ప్రభువు చెప్తున్నాడు. 9:28 చదవమ్మా. యోహాను సువార్త 9:28. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము. దేవుడు మోషేతో మాటలాడనని ఎరుగుదము, కానీ వీడెక్కడి నుండి వచ్చానో ఎరుగమని చెప్పి వానిని దూషించారు. మోషే కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు. ప్రపంచంలో ఆయన లాంటి వ్యక్తి ఇంకెవరో లేరు, పుట్టరు, పుట్టబోరు. అంత గొప్ప వ్యక్తిని పట్టుకుని ఏమంటారంటే మేము మోసే శిష్యులం, మీ శిష్యులం కాదు అంటే ఆయన నిరాకరించేస్తున్నారు. ఎలా నిరాకరిస్తున్నారు చూసారా? వాళ్ళ జీవితాల్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు యేసు ప్రభుకి, దేవునికి స్తోత్రం, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంకో దాని కింద వచ్చిన కూడా చదువుమా. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదము, కానీ వీడెక్కడి నుండి వచ్చానో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. దేవుడు మోషేతో మాట్లాడానని తెలుసు, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు మోషే కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు. సమస్త సృష్టిలో కూడా ఆయన ఒక్కడే గొప్పవాడు. ఆయన ఒక్కడే సర్వశక్తివంతుడైన దేవుని కుమారుడైన యేసు ఒక్కడే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? చూడండి ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు చూసారా? అందుకని దేవుని లేఖనము ఏం చెబుతుందంటే దేవునికి స్తోత్రం. మరొక మాట చదువుకుందామా? ఫిలిప్పీ పత్రికలో
2వ అధ్యాయము 7వ వచనము. మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. ఎంతవరకు తను తాను తగ్గించుకున్నాడు చూసారా? ఎంత విధేయత చూపించాడో చూసారా? తను తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు? శిలువ మరణము పొందునంతగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూసారా ఎందుకు తగ్గించుకుంటున్నాడు? దేవుని ఎదుట ఎందుకు తగ్గించుకుంటున్నాడు? ఆయన మనుషుల ఎదుట ఎందుకు తగ్గించుకున్నాడు? ఏంది? దేవుని చేత పంపబడినవాడు, మనుషులను రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు తన జీవితంలో తాను ఉన్నతమైనటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా తాను ఏం చేశాడంటే పేదలకు, నిరుపేదలకు, ఐశ్వర్యవంతులకు, దరిద్రులకు అందరికీ అందుబాటుగా ఉండేటట్టుగా తన జీవితం ఏం చేశాడంటే ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వెళ్ళాడు. ఏ అవసరతలో ఉన్నా, లేకపోతే అవసరతలో తన దగ్గరకు వచ్చినప్పటికి కూడా వాళ్ళని ఆదరించడానికి తన చేతులు చాచుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే గుడ్డి భర్తమయ్య లాంటి వాళ్ళు ఎవరైనా లక్ష్య పెడతారా? ఎవరైనా లక్ష్య పెట్టి అతను పిలిచి నీకేం కావాలని అడిగేవాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? కావాలని ఎంటబెడితే పారిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ కావాలి అన్నప్పుడు నీకేం కావాలి, ఏది కావాలన్నా సరే చేయటానికి సమర్థుడైన దేవుడు అంటున్నాడు, నేను కళ్ళు లేని కబూదిని, నన్ను కనికరించమన్నాడు. వెంటనే ఇది చేయగలనని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. వెంటనే తన 2 కళ్ళు కూడా దేవుని స్తోత్రం తెరవబడినట్టుగా మనం చూస్తున్నాం. అతడు దృష్టి పొంది దేవుని స్తోత్రం ముందుకు నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుచేతనంటే ప్రియ దేవుని పిల్లలారా, విధేయత, దేవుని లేఖనాన్ని మనం గుర్తించాలి. లేఖనంలో ఉన్న దేవుని యొక్క చిత్తాన్ని మనం గుర్తించాలి. లేఖనంలో ఉన్న దేవుని చిత్తాన్ని గుర్తించి లేఖన ప్రకారం మనము కూడా ఆయన ఎలా తగ్గించుకున్నాడో నిజంగా ఆయన పాదాల రాక మనం తగ్గించుకొని ఆయన పాద పూజ చేసే వరంగా ఉండాలి. కానీ ఏం చేస్తున్నారంటే ఆయన తగ్గించుకున్నాడు. తన శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు తగ్గించుకొని ఏం చేశాడు? వారి పాదాలు కడిగాడు. ఎంత తగ్గింపు జీవితం ఆయన జీవితంలో ఉందో, ఆయన ఏముందో చూసారా? అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము ఆత్మ సంబంధమైన విషయాలు ఒక ఆశీర్వాదం పొందాలంటే ఆ ఆశీర్వాదము తగ్గింపులో నుంచి వస్తుంది. దేవుని స్తోత్రం. హెచ్చింపులో నుంచి ఏ ఆశీర్వాదం కూడా రాదు. మన జీవితాలు ఎంత తగ్గించుకొని, ఎంత లోబడి, అటు మనుషులకు లోబడాలి, మనుషుల ఎదుట తగ్గించుకోవాలి, దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. మనుషుల ఎదుట, దేవుని ఎదుట తగ్గించుకున్న వారమైతే మన జీవితాల్లో దేవుడు ఒక అద్భుతం చేయకుండా మాంతాడా? ఆశ్చర్యం చేయకుండా మాంతాడా? దేవునికి స్తోత్రం. అందుచేత ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. 22:6 కీర్తన 22:6 చదువమ్మా. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను. ఏం చేస్తున్నారు? నరులు నిందిస్తున్నారు. నరుల చేత నిందించబడుతున్న వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. నన్ను చూసిన ప్రజలు నన్ను తృణీకరిస్తున్నారు, నన్ను అసహించుకుంటున్నారు, నా వైపు చూడటానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. చదువమ్మా. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో చూడండి. ఎవరిని రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆ పాపులైన మనుషులు, ఆ యూదులైన మనుషులు, తన స్నేహితులైన మనుషులు, తన జాతిలో పుట్టి తన జాతికి మోక్షం అనుగ్రహించడానికి వచ్చినటువంటి ఆ యేసు ప్రభువుని ఏం చేస్తున్నారంటే తలలోస్తున్నారు. నువ్వా దేవుని కుమారుడువా? నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చావా? నువ్వు మోషే కంటే గొప్పవాడువా? అహరోను కంటే గొప్పవాడువా? మోషేని చూసాం, అహరోను చూసాం, కానీ నీ గొప్పతనం మాకేం కనపడటం లేదని
అవమానపరిచి పంపిస్తున్నారు చూసారా? చదువు దాని కింద. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరి మీద మోపాలి? యెహోవా మీద నీ భారం మోపు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 20:17 చదువమ్మా. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. మూడవ దినమున ఆయన మరలా లేచును. ఆమేన్. సత్యం చెప్పేశాడు. ఎవరికి చెప్పాడు? తన శిష్యులకు చెప్పారు. ఎందరిని నిరాకరించినా సరే తను వెంబడిస్తున్న శిష్యులకు తను సత్యం చెప్పాడు. ఏం చేత? అసూయ కలిగిన ప్రజలు ఉన్నారు, అసూయ పడుతున్నారు నా మీద, నన్ను ద్వేషిస్తున్న వారు ఉన్నారు, నన్ను హింసించాలని ప్రయత్నం చేస్తున్న ఉన్నారు. అందుకని మనుష్య కుమారుడు ఎవరికి అప్పగించబడుతున్నాడు? దేవునికి స్తోత్రం. మరి యాజకులు, ప్రధాన యాజకులకు, దేవునికి స్తోత్రం, అధికారులకు అప్పగించబడుతున్నాడు. నిజముగా లోకరక్షకుడై ఉండి లోకానికి తీర్పు తీర్చవలసిన వ్యక్తి మనుషుల చేత తీర్పు తీర్చబడటం ఎంత హాస్యాస్పదమో మీరు ఆలోచించండి. లోకరక్షకుడు లోకానికి ఒక రోజున తీర్పు దినమన్నది, లోకానికి తీర్పు తీర్చవలసిన వ్యక్తి ఇప్పుడు ఎవరికి తీర్పు తీస్తున్నాడు? ఎవరి చేత తీర్పు పొందుతున్నాడు? మనుషుల చేత. రక్షణ లేని మనుషులు, అబద్ధాలనే మనుషులు, అసూయ కలిగిన మనుషులు, దేవద్వేషులైన మనుషుల చేత ఏమవుతున్నాడు? తీర్పు తీర్చబడుతున్నాడు. తీర్పులో ఏమి న్యాయం దొరికింది? యోహాను సువార్త 19వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చదువమ్మా. ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని. ఇది మనకు కావాల్సిందే. ఇప్పుడు పిలాతు న్యాయస్థానంలో జడ్జిమెంట్లో ఉన్నాడు, గవర్నరు. ఇప్పుడు ఆ గవర్నర్ దగ్గర తీసుకుని వెళ్ళాడు. గవర్నర్ దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు ఏమంటున్నాడంటే, పిలాతు భార్య కల్లో కనబడి ఆ నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన జోలికి వెళ్ళవద్దని చెప్పి కలలో కనబడి మాట్లాడినప్పుడు, అయితే పిలాతు ఏం చేశాడంటే తీర్పు తీర్చాడు. కానీ ఏమని తీర్పు తీర్చాడు? ఇతని యందు ఏ దోషము లేదు, ఈయన యందు ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఈయన యందు ఏ చెడుతనము లేదు. దోషం అంటే దేవుని కుమారుడు ఎలా అవుతాడు? దోషం అంటే మానవ దోషాలను ఎలా క్షమించగలుగుతాడు? పాపం ఉంటే మానవ పాపాలను ఎలా క్షమించగలుగుతాడు? దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏ పాపం ఎరుగని దేవునికి స్తోత్రం, దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి వచ్చిన, పాప శాపముల నియమం నుంచి కూడా మనుషులను తప్పించడానికి వచ్చిన దేవుని కుమారుడు ఆయన. అయితే కూడా ఏం చేశారంటే అన్యాయపు తీర్పుకు గురి చేశారు. ఏం చేశారు? అన్యాయ తీర్పు. దేవునికి స్తోత్రం. అన్యాయపు తీర్పు చేత ఆ గురి చేసి ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఈ మనుష్యుడు మీ చేతికి ఇస్తున్నాం. తీర్పు జడ్జిమెంట్లో ఏ పాపం లేనప్పుడు దోషం శిక్ష ఎలా అనుభవించగలుగుతారు? శిక్ష ఎలా విధించగలుగుతారు? ఇదిగో ఈ మనుష్యుడు అని మనుషుల చేతికి అప్పగించేశాడు. అయితే ప్రజలందరూ మరి ఆహాకారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏందని దోషం లేదని చెప్పడం కారణం ఏమిటి? ఏ కారణం చేత దోషం లేదని చెప్పాడు అనేది అర్థం చేసుకోలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల మనసులో ఇంకొక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే బరబ్బను గజ దొంగ అయిన బరబ్బను విడుదల చేసి ఈ యేసుని సిలువేయండి. ఈ మాట చేత ఏం చేస్తున్నారంటే వాళ్ళు అసూయ చెందిన వారై ఏదో రకమైన మరి శిక్ష విధించాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు ఆయన ఏం చేశారో తెలుసా? దేవునికి స్తోత్రం.
వారిని సిలువ వేయటానికి అప్పగించారు. సిలువ వేయటానికి అప్పగించారు. ఎందుకని మనం పాట పాడతాం, ఏ పాపం ఎరుగని ఓ పావనామూర్తి, ఈ పాప శిక్షను భరిస్తున్నావా, ఈ దోష శిక్షను భరిస్తున్నావా? అందరి చేత తృణీకరించబడ్డాడు, అందరి చేత అసహ్యించుకొనబడ్డాడు. అందరూ త్రోసివేశారు. త్రోసివేసి ఏం చేశారంటే సిలువకు యేసు ప్రభుని అప్పగించారు. చూసారా? ఎందుకంటే ఇతను ఎందుకు పాపం లేదు కదా, ఎందుకు సిలువ శిక్ష అనుభవించాలనేది ఇక్కడ మనకేం కనపడటం లేదు. కానీ పాపం చేసిన వ్యక్తి కంటే మరీ దారుణంగా ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి స్తోత్రం, ఆయన్ని హింసిస్తున్నారు, సిలువ వేయటానికి సిద్ధపడుతున్నారు అసూయ చేత. చదవమ్మా. మరి ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు, ఏ దోషము కనబడలేదు మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటము ఊదారంగు వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను బండ్రోతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. మనుష్య కుమారుడు ఎందుకోసం వచ్చాడు? సిలువ వేయబట్టడానికి వచ్చాడు, సిలువ శిక్ష అనుభవించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కానీ నిరాకరించారు వీరందరూ కూడా. నిరాకరించడం చేత దేవునికి స్తోత్రం. లోకసువార్త 19:41 చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎంతో భారంగా ఏడుస్తున్నాడు. యెరూషలేము పట్టణమా, కోడి తన పిల్లలను రెక్కల కిందకు చేర్చుకున్నట్టుగా నేను మిమ్మల్ని నా రెక్కల కిందకు చేర్చుకున్నాను, నా సన్నిధిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తున్నాను. అయితే కూడా మీరు నన్ను నిరాకరించారు. నిరాకరించి దేనికి అప్పగించారు? సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించినప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఈ దోషం మాకు మాత్రమే కాదు, మా పిల్లల మీద కూడా ఈ దోషం ఉంటుంది, మా పిల్లలు కూడా ఈ దోషాన్ని భరిస్తారని వాళ్ళ పిల్లలను కూడా శాపగ్రస్తులు చేసుకున్నారు. ఎంత భయానకమైన పరిస్థితి వారి జీవితంలో కనపడిందో చూసారా? అయితే ఆ కారణం చూసి యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. ఎందుకంటే యెరూషలేము తిరస్కరించింది, యెరూషలేము సిలువేసింది. యెరూషలేము ప్రజలు ఏం చేశారు? ఆయనకి ఆహ్వానం పలకడానికి బదులుగా శిక్షావిధిని ఆయన పట్ల అమలు జరిపారు. అందుచేత దేవునికి స్తోత్రం. కోడి తన పిల్లలను రెక్కల కిందకు తీసుకున్నట్టుగా నా రెక్కల కిందకు చేర్చుకోవాలని, మిమ్మల్ని ఆదరించాలని, మీకు పాపక్షమాపణ దయచేయాలని, మీకు మోక్షాన్ని ప్రసాదించాలని నేను ఈ లోకంలోకి వచ్చి ఈ మోక్ష ప్రదాతనై ఉన్నాను అని చెప్పి ఆయన ఏం చేశాడంటే యెరూషలేము గురించి ఏడ్చాడు. కానీ ఎవరు విన్నారు? దేవునికి స్తోత్రం. ఆ మాట చదవమా. తర్వాత నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నేడల నీకెంతో మేలు. చక్కని ఆత్మ సంబంధమైన సంగతులను మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంగతులను నిరాకరించి అసూయ చేత, కక్ష చేత, ద్వేషం చేత, పగ చేత, ఎందుకంటే వారు పగ తీర్చుకోవడానికి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మీద పగ తీర్చుకోవడానికి వారు సిద్ధపడ్డారు. ఆ కారణాన్ని బట్టి ఏమవుతుందంటే చదవమ్మా. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉంది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నేను మిమ్మల్ని దర్శిస్తున్నాను. ఎందుకంటే ఏడుస్తున్నాడు, చేతులు దాస్తున్నాడు, దర్శిస్తున్నాడు. ఎందుకని? రాబో దినాల్లో సంభవించబోతున్న భయంకరమైన కీడు ఆ పట్టణానికి చుట్టుకొనబోతుంది, ఆ ప్రజలకు చుట్టుకొనబోతుంది. ఆ కీడు వారు ఎరగరు, వారికి తెలియదు. కానీ యేసు ప్రభు ఒక ప్రవచనంలాగా ఆ కీడుని గురించి వివరించినప్పుడు వాళ్ళు ఏమాత్రం వెనక తీయకుండా సిలువేయండి అని కోరుకున్నారు. దేవుని స్తోత్రం. దాని తర్వాత సంగతి ఏం జరిగిందంటే 70వ సంవత్సరంలో
టైటస్ అనే ఒక చక్రవర్తి దండెత్తి వచ్చి ఆ పట్టణాన్ని ఏంటంటే చుట్టుముట్టాడు. చుట్టుముట్టడం మీద కాదు, గర్భిణీ స్త్రీలను కూడా గర్భం చీల్చేసి లోపల ఉన్న పిల్లలను చంపేశాడంట. ఆ జోసిఫస్ అనే ఒక చరిత్రకారుడు రాస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే గుర్రపు డెక్కలు యెరూషలేము రాజవీధుల్లో నీళ్లలో నడిచినట్టుగా రక్తంలో నడుస్తున్నాయంట. రక్తము ఒలికిపోయిందంట. అక్కడ అంత క్షామము, అంత భయంకరమైన మరణం ఎప్పుడు సంబంధించలేని భయంకరమైనటువంటి మరణం వచ్చిందంటే. అంటే ఎందుకు యేసు పిలుస్తున్నాడు, ఎందుకు యేసు ఏడుస్తున్నాడు, ఎందుకు దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, ఎందుచేత దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నామా, దేవుని వాక్యాన్ని ఆహ్వానిస్తున్నామా? ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. దేని చేత నీ ఆలోచనలు మరి వెనక తిరిగి నీవు, దేని చేత నువ్వు ముందుకు నడవలసిన విధానంలో నువ్వు ఎక్కడ ఆగిపోయావో దాన్ని సరిచేసుకొని చక్కదిద్దుకొని, ప్రభువా ఇదిగో ఈ చిన్న జీవితము, ఈ చిన్న నావలోకి నువ్వు రావు ప్రభువా, ఈ నావలోకి వచ్చి నన్ను నడిపించు ప్రభువా, ఈ జీవితం ఇక మీదట నాది కాదు, నా కోసం మరణించి తిరిగి లేచిన యేసు జీవితం అని మీరు ఒప్పుకొని యేసుని అంగీకరించినట్టయితే దేవుడు సత్వర సాయం పంపించి లేఖనములో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని, లేఖనములో ఉన్న ప్రతి దీవెన కూడా దేవునికి స్తోత్రం, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకనే అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కొన్ని విషయాలు మాత్రమే అంగీకరిస్తున్నారు, కొన్ని విషయాల్లో వెనక్కు తిరుగుతున్నారు. అట్లు కాకుండా అంగీకరించి యేసు మాట ప్రకారం మనం జీవించినట్టయితే తథ్యం, పరలోకము చేరటం తథ్యం. అందుకనే ఈ లేఖనంలో ఉన్న భూమి ఆకాశాలు గతించిపోయినా కానీ ఒక ఒత్తు కానీ పొల్లు కానీ సున్నా కానీ నా మాటలో నుంచి, నా వాక్యంలో నుంచి ఎక్కడ తప్పిపోదు ఏదైనా. అందుకనే ఇంత గొప్ప సాక్షి సమూహము మనమంతుండగా మనమందరం కూడా ఒక మనసుతో, ఒక భావంతో ప్రభు అయిన యేసు నీ దగ్గరకు వస్తున్నాను, ఈరోజు మిగిలిపోయిన విషయాలు సరి చేసుకున్నాను, ఆత్మ సంబంధంగా నీ దగ్గరకు వస్తున్నానని హృదయపూర్వకంగా మాట్లాడినట్లయితే, ప్రార్థన చేసినట్టయితే యేసు మనల్ని అంగీకరించి మనకు కావలసిన ఏ దీవెన అవసరమైందో ఆ దీవెన, అది ఆత్మ సంబంధమైందైనా లేకపోతే భౌతిక సంబంధమైందైనా ఏ విధమైన దీవెన కావాలన్నా సరే ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రభువా, ఈ రాత్రి నీ బిడ్డల మాట విని ఉండగా ఆ మాట ప్రకారం వారి జీవితాలను మేలుకరమైన మార్గంలో నడిపించి, దీవెనకరమైన మార్గంలో నడిపించి, శాపగ్రస్తమైన స్థితి నుంచి విడిపించి నిత్య జీవానికి వారసులుగా కావడానికి సాయం చేయండి. అలాగే ఈ ప్రత్యేక సందర్భంలో వాక్యమైన బిడ్డలందరూ కూడా ఎక్కడ ఏ విధమైన సందేహము, అనుమానం నీ గురించి లేకుండా నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా అందరూ నీకు లోబడి తగ్గించుకొని నిన్ను నీవు నా ప్రభు వారిని నీకు సమర్పించుకొని నీకోసం ముందుకు సాగుటూ సాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.